జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. జీవితంలో నిన్ను విమర్శించేవారు ఎంతమంది ఉన్నా నీ మార్గం మంచిదే అయితే నిన్ను పొగిడేవారు కూడా అంతకు మించి ఉంటారని అర్థం చేసుకో. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, జూలై 28, 2026, మంగళవారం. తిథి చతుర్దశి, సాయంత్రం 6:18 వరకు. తదుపరి పౌర్ణమి. నక్షత్రం పూర్వాషాఢ, మధ్యాహ్నం 1:11 వరకు. తదుపరి ఉత్తరాషాఢ. యోగము విష్కంభం, రాత్రి 11:33 వరకు. తదుపరి ప్రీతి. కరణం వనిజ, సాయంత్రం 6:18 వరకు. తదుపరి విష్టి, రాత్రంతా ఉంది. సూర్యోదయం ఉదయం 5:47. సూర్యాస్తమయం సాయంత్రం 6:41. చంద్రోదయం సాయంత్రం 6:01. చంద్రాస్తమయం తెల్లవారుజామున 5:15. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:27 నుండి 5:04 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:37 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:14 నుండి 1:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:22 నుండి 9:13 వరకు. తిరిగి రాత్రి 11:07 నుండి 11:52 వరకు. వర్జము రాత్రి 9:59 నుండి 11:45 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 7:50 నుండి 9:37 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:18 నుండి 5:02 వరకు. శుభ సమయాలు: ఉదయం 5:47 నుండి 7:13 వరకు. తిరిగి సాయంత్రం 5:53 నుండి 6:18 వరకు. జూలై 28, మంగళవారం. ఈరోజు ఉన్న తిథి చతుర్దశి. సాయంత్రం 6:18 వరకు ఉంది. తదుపరి పౌర్ణమి. చతుర్దశి రిక్తతిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. అలాగే ఈ రోజు మంగళవారం కావడం వల్ల కూడా సాధారణంగా పెద్ద శుభకార్యాలకు అనుకూలమైన వారంగా పరిగణించరు. ఈ రోజు మధ్యాహ్నం 1:11 తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది. మంగళవారం ఉత్తరాషాఢ నక్షత్రం కలయికతో దగ్ధ యోగం ఏర్పడుతుంది. ఇది కూడా శుభకార్యాలకు అనుకూలమైన యోగం కాదు. అందువల్ల పంచాంగం ప్రకారం ఈ రోజు పెద్ద శుభకార్యాలకు అనుకూలమైన రోజు కాదు. అయితే సాధారణ రోజువారీ పనులను యథావిధిగా చేసుకోవచ్చు. ముఖ్యమైన పనులు లేదా శుభ ప్రయత్నాలు ఏవైనా ఉంటే దుర్ముహూర్తాలు కలవకుండా చూసుకొని శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు రాత్రి 7:49 వరకు ధనుస్సు రాశిలోను, తదుపరి మకర రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు రాత్రి 7:49 వరకు వృషభ రాశి వారికి, తదుపరి మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు రాత్రి 7:49 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం.
వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు తిథి ఏంటో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం, ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం, రంగస్థల నటులు అధ్యాపకులు దేవి శ్రీనివాస దీక్షితులు గారి జయంతి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారి జయంతి, తెలుగు సినీ దర్శకులు కృష్ణవంశీ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 28 మంగళవారం. దినఫలాలు: ఒక్క మాటలో మేషరాశి సుఖమైన జీవనం ఉంటుంది. వృషభ రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. మిథున రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. కర్కాటక రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సింహ రాశి ప్రశంసలు అందుకుంటారు. కన్యా రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. తులా రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వృశ్చిక రాశి కొత్త ఆశలు లేదా ఆశయాలు ఏర్పరచుకుంటారు. ధనుస్సు రాశి అవసరానికి అండగా నిలబడతారు. మకర రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కుంభరాశి ఖర్చులు అదుపులో ఉంచుకోవడం మంచిది. మీన రాశి మంచి మనసును చాటుకుంటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.